అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వింటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడికి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండక. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరు అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాస్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో.
నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా లేదా? ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం మొత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టి దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచం అంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్లకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ల ఊహకు కూడా అందదు. వాళ్ళని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి సార్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే.
ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీప్ నీకు ఇది అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్ ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయి అనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వు ఇంటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండకు. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరూ అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి,
నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా, లేదా ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం మొత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టని. దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచం అంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్ళకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ళ ఊహకు కూడా అందదు. వాళ్ళని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనమందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి. సార్
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తోంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయి అనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వు ఇంటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడికి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండక. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరూ అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే. శక్తి, శక్తి,
నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా, లేదా ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం ఒత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టని. దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచం అంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్లకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ల ఊహకు కూడా అందదు. వాళ్లని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్.
సబ్ ఎడిటర్కి చెప్పండి సార్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వింటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండకు. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరు వచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరూ అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11 ఏటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే.
శక్తి శక్తి నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా, లేదా ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం మొత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టి దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు, నిజానికిది మగాడ్లు ప్రపంచమంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్ళకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ళ ఊహకు కూడా అందదు. వాళ్ళని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో
మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్ బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి సార్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటివ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వింటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండక. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరు అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11 ఏటకి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే.
తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాస్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా, లేదా ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం మొత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టి దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెళ్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచమంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్లకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ల ఊహకు కూడా అందదు. వాళ్ళని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం.
వాళ్ళు దేవుళ్ళని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి సార్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఆగండి మేడం. అనవసరమైన విషయం. జిఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, హ. ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జిఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటివ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జిఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయి అనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వు ఇంటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండకు. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరూ అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే
నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా, లేదా ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం ఒత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టి దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచం అంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు
ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్ళకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ళ ఊహకు కూడా అందదు. వాళ్ళని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనమందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి సార్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్ విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తోంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్?